ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే యూట్యూబ్‌లో ఒక న్యూస్ అయితే బాగా ట్రెండింగ్ అవుతోంది. అంటే 'ఆటో విజయశాంతి' సీరియల్ 6:30 పీఎంలో ఏస్తా ఉంటారు. 'పడమటి సంధ్యారాగం' ఆఫ్టర్‌నూన్‌లో ఏస్తా ఉంటారు. అలాగే చాలా సీరియల్‌లు అయితే ఎండ్ కాబోతున్నాయి. కొత్త సీరియల్ రాబోతున్నాయి అనేసి. వాటి గురించి అయితే వీడియో చేయండి అన్న అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తా ఉంటారు. దానికోసం అనేసి ఈ వీడియో అయితే చేస్తాను. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఏ సీరియల్ టైం చేంజ్ అవుతుంది. అలాగే ఏ సీరియల్ శుభం కాట పడేదానికి దగ్గరలో ఉంది. అలాగే 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్ ఎప్పుడు రావచ్చు, ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్‌గా అయితే చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే జీ తెలుగు సీరియల్స్ అప్డేట్స్ మన ఛానెల్‌లో అందరికన్నా ముందైతే వస్తాయి. అలాగే చామంతి సీరియల్‌కి సంబంధించిన ఒక వీడియో కూడా అయితే వస్తుంది. అలాగే మన జగదాత్రి సీరియల్‌కి సంబంధించిన ఒక వీడియో కూడా రాబోతుంది. చాలా సీరియల్‌కి నిండు నెలల సావాసం రాబోతుంది. అమ్మాయి గారి సీరియల్ రాబోతుంది. వీటన్నిటికి సంబంధించిన సీరియల్ అయితే అప్డేట్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది టైం చేంజ్ అలాగే శుభం కాట పడబోయే సీరియల్స్ ఏముంటాయి అనేసి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నాకు చాలా మంది అయితే మెసేజ్ చేశారు. సార్ ఏం సార్ ఏదో ఒక ట్రెండింగ్ అయితే అవుతా ఉంది. సీరియల్ 6:30, 4:30, 3:30 అలాగే డిఫరెంట్‌గా ఉన్నాయి అనేసి అయితే మెసేజ్ చేస్తారు. దాని టీఆర్‌పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు సీరియల్ టైం చేంజింగ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనకు 17 సీరియల్ అయితే వస్తున్నాయి. 17 సీరియల్‌లో ఒక సీరియల్ అయితే డెఫినెట్‌గా అయితే ఎండ్ అవుతుంది. మనకు తెలిసిన విషయమే. అలాగే కొన్ని టైం చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఆ సీరియల్ ఎండింగ్ సీరియల్‌కి ఎన్ని సీరియల్ దగ్గరలో ఉన్నాయన్న దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ ముక్కు పుడక సీరియల్ గాని తీసుకున్నట్టయితే ఆశించినంత టీఆర్‌పీ అయితే రాలేదు. 12:00 అయితే వస్తుంది. ఆల్రెడీ 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆశించిన టీఆర్‌పీ రాలేదు కాబట్టి ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే యెస్. ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. కానీ ఎండ్ అవుతుందా అంటే మనం అయితే చెప్పలేము. చూద్దాం. అలాగే ఉమ్మడి కుటుంబం వచ్చి ఎండ్ అవుతుందా అంటే ప్రెజెంట్ అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే 200% లేదు. ఈ సీజన్‌లో ఎండ్ అవ్వదు. అంటే ఈ డిసెంబర్ సీజన్‌లో ఎండ్ అవ్వదు. మరి సమ్మర్ సీజన్‌లో కొత్త సీరియల్స్ అయితే వస్తాయి కదా! సమ్మర్ సీజన్‌లో మళ్ళీ కొత్త సీరియల్ అయితే 4 సీరియల్ అయితే వస్తాయి. ఆ టైంలో ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అలాగే 'దీర్ఘ సుమంగళి భవ' ఇక్కడ ఆపోజిట్ ఛానెల్‌లో ఒక మంచి పవర్‌ఫుల్ సీరియల్ ఉంది కాబట్టి ఆ సీరియల్ తట్టుకొని కూడా ఈ సీరియల్ నిలబడతా ఉంది కాబట్టి 1 పీఎంలోనే కంటిన్యూ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఈ సీరియల్ ఇప్పుడు కాదు నెక్స్ట్ డిసెంబర్ వరకు అయితే వస్తుందనేసి నాకైతే అనిపిస్తుంది. ఈ సంవత్సరం అయితే ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు 'దీర్ఘ సుమంగళి భవ'. 'గుండమ్మ కథ' సీరియల్ ఆల్రెడీ 3 జనరేషన్‌లు కంప్లీట్ అయిపోయి 4వ జనరేషన్‌లో అడుగుపెట్టినా గానీ ఈ సీరియల్ అయితే మంచి టీఆర్‌పీనే వస్తుంది. 130 పీఎంలో ఇంత టీఆర్‌పీ గెయిన్ చేయడం అనేది బెస్ట్ ఆప్షనే కాబట్టి అలాగే రికార్డ్ కోసం అనేసి వీళ్ళైతే ట్రై చేస్తా ఉంటారు కాబట్టి ఆ రికార్డ్ అనేది క్రియేట్ చేస్తా ఉంది కాబట్టి అంటే ఎపిసోడ్ హైగా ఉండాలి. ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేయాలి అనేసి అనుకునే దానికోసమని 'గుండమ్మ కథ' అయితే ఇస్తా ఉంది. ఇక్కడ ఒక క్వెషన్ అయితే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏం క్వెషన్ అంటే ఇప్పటి వరకు హైయెస్ట్ ఎపిసోడ్ వచ్చిన సీరియల్స్ మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. దానిపైన కూడా ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ నేను ఒకసారి చేశాను. మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని ఒకసారి అయితే క్లారిటీగా అయితే మళ్ళీ మీకు వీడియో అయితే చేస్తాను. 'గుండమ్మ కథ' ఎండ్ అయ్యే ప్రసక్తి లేదు. అలాగే 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం సీరియల్స్‌లో అలాగే 'ఎన్నాళ్ళు వేచిన హృదయం' ఆశించినంత టీఆర్‌పీ రాలేదు. అలాగే 'త్రినేని' సీరియల్ హీరో కాబట్టి అక్కడైతే వాళ్ళు కన్నడ సీరియల్‌ని అయితే డబ్బింగ్ చేసి ఇక్కడ తెలుగులో అయితే ప్రెజెంట్ చేస్తారు. మ్యాక్స్ అన్ని సీరియల్ కొత్త సీరియల్లే ఉండడం వల్ల మేకర్స్ కూడా చాలా కష్టం అవుతుందనే చెప్పుకోవచ్చు. అలా 'ఘరానా మొగుడు' ఖచ్చితంగా టైం చేంజ్ అయ్యి ప్రైమ్ టైంలో వేస్తారనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ప్రైమ్ టైంలో ఏం సీరియల్ చేంజ్ అవుతుందనే దాని గురించి మాట్లాడదాం. 'ప్రేమ యుద్ధం' సీరియల్ అసలు ఉన్నా లేనట్టే. ఈ 'ప్రేమ యుద్ధం' క్యాన్సిల్ చేసి 'పడమటి సంధ్యారాగం' అక్కడ 3:30కి వేస్తారనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అసలు 3:30కి ఎందుకు వేస్తారు 'పడమటి సంధ్యారాగాన్ని'? ఎండ్ చేస్తారు కానీ లేకపోతే ఎందుకు వేస్తారు చెప్పండి? అసలు ప్రసక్తే లేదు. మీరేం డౌట్ పడొద్దండి. 'పడమటి సంధ్యారాగం' యాజ్ యూజువల్‌గా అలాగనే ఉంటుంది. ఇంకా 'నిండు నూరేళ్ల సావాసం' వచ్చి 6 పీఎంలో మంచి టీఆర్‌పీనే వస్తుంది కాబట్టి 'నిండు నూరేళ్ల సావాసం' అయితే ఇప్పట్లో అయితే ప్రెజెంట్ అయితే ఎండ్ కాదు 100%. టైం చేంజ్ అవుతుందా అంటే టైం చేంజ్ అయ్యిందా అంటే మ్యాక్సిమం అవ్వచ్చు అనుకుంటున్నాను. లేకపోతే టైం చేంజ్ కూడా అవ్వకపోవచ్చు. ఎందుకంటే భాగ్య గారు ప్రాబ్లమ్ ఉంది, చనిపోయారు అది అనేసి అనుకున్నారు. కానీ ఇంకా చాలా డెప్త్ ఉంది. అలాగే సెకండ్ జనరేషన్‌లో మళ్ళీ భాగ్య గారు అయితే మళ్ళీ పుట్టబోతున్నారు. అవంతా జరగడానికి చాలా టైం ఉందిలే. అది సీరియల్ అయితే ఎండ్ కాదు. 'పడమటి సంధ్యారాగం' ఎండ్ అవుతుందంటే యెస్. 'పడమటి సంధ్యారాగం' అలాగే 'ముక్కు పుడక' సీరియల్ ఈ 2 సీరియల్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు 'పడమటి సంధ్యారాగం' 6:30 పీఎంలో మంచి టీఆర్‌పీ వస్తాను కానీ ఇన్‌కేస్ ఎండ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ టైం నుంచి మనకైతే ఆఫ్టర్‌నూన్ టైంలో షిఫ్ట్ చేసిన 'పడమటి సంధ్యారాగాన్ని' ఇంకా వాళ్ళైతే ముందుకు జరుపుతారనేసి అయితే మనకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత 'లక్ష్మీ నివాసం' సీరియల్ 'నో చేంజ్ నో ఎండ్' ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. అలాగే 'మేఘ సందేశం' సీరియల్ ఖచ్చితంగా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని నేనైతే అనుకుంటున్నాను. 'మేఘ సందేశం' 6 పీఎంకి వేస్తారనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది.
ఇన్ కేస్ నిన్నూరు సవసం ఆఫ్టర్నూన్కి వేస్తే, లేకపోతే పడమర సంధ్యారాగం ఆఫ్టర్నూన్కి వేస్తే 7:30కి ఉండే మేఘ సందేశం సీరియల్ 6:30కి వచ్చే ఛాన్సెస్ వెరీ హైగా ఉన్నాయనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. జేఎం సీరియల్ మనం 8 PM చేంజ్ అవుతుంది అనుకున్నాం, కానీ జేఎం సీరియల్ అయితే ఎండే ప్రసక్తి లేదనేసి అయితే తెలుస్తుంది. అది లోపల ఎంతో జరుగుతుంది అనేసి అయితే తెలుస్తుంది. అంటే కొంచెం రాజకీయాలు ఎక్కువ జరుగుతాయని తెలుస్తుంది. దాని గురించి సపరేట్గా మీతో మాట్లాడతాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఎవరిన ఫాలో అవ్వకుండా అంటే దాంట్లో వచ్చి కామెంట్ చేయండి, నేను ఆన్సర్ అయితే ఇస్తాను. అక్కడ 40,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు, మీరు అక్కడ కూడా వచ్చి కామెంట్ చేయండి. అలాగే చామంతి సీరియల్ వాళ్ళకి వార్నింగ్ అయితే ఇచ్చారని తెలుస్తుంది. అంటే మంచిగా రాయండి స్టోరీని అనేసి వార్నింగ్ అయితే ఇచ్చారని తెలుస్తుంది. అందుకోసం అనేసి లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఎపిసోడు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. హర్షవర్ధన్ గారు అక్కడ చంద్రిక గారి పైన రాయడం, అలాగే మన ప్రేమైన నిజమైన కొడుకు, మీరంతా నా నిజమైన కొడుకు కాదు, మీరంతా స్వార్థపరులు అనేసి మాట్లాడడం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దానికి సంబంధించిన వీడియో కూడా సాయంకాలం లేకపోతే రేపు అయితే వస్తుంది. అలాగే జగదాత్రి సీరియల్కి సంబంధించిన ఒక వీడియో అయితే రాబోతుంది. జగదాత్రి సీరియల్ యాజ్ యూజ్గా అలాగనే ఉంటుంది, ఎందుకంటే వేరే ఛానల్లో పవర్ఫుల్ సీరియల్ గుండెండ 3 గంటలు ఉంది కాబట్టి ఆ సీరియల్ని ఎండ్ చేసే ప్రసక్తి అయితే లేదు. కాబట్టి ఇక జగదాత్రిని కూడా టైం చేంజ్ అయ్యే ప్రసక్తి 200% లేదు. అలాగే ఆటో విజయశాంతి 9:30 PM బిగ్ బాస్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కానీ విని ఎరగని రీతిలో అయితే వస్తా ఉన్నా, కానీ ఇక్కడ ఆటో విజయశాంతి మంచి టీఆర్పీ రేటింగ్ వస్తా ఉంటే ఎవరు చేంజ్ చేస్తారని చెప్పండి. అదంతా ఫేక్ న్యూస్లు, అస్సలు నమ్మద్దండి. ఆటో విజయశాంతి శుభం కాదు, అలాగే టైం చేంజ్ అస్సలు కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అమ్మాయి గారు సీరియల్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే టీఆర్పీ అయితే వస్తుంది. 10 PM స్లాట్లో కూడా అమ్మాయి గారు 10 PM నుంచి 6 PMకి వేస్తారనేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. అస్సలు నమ్మద్దండి. అమ్మాయి గారి సీరియల్ కూడా ఎండ్ అయ్యే ప్రసక్తి అయితే 100% లేదు. ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఒకటి పరమర సందర్భం, అలాగే ముక్కు పుడక. ఈ 2 సీరియల్ ఎండ్ అయితే ఇన్ కేస్ మధ్యాహ్నం సీరియల్ ఏదన్నా ఒకటి ఎండ్ చేసి ఆ సీరియల్లో పడమర సందర్భం కానీ లేకపోతే నిన్నూరు సవసం వేసి ఆ ప్లేస్లో 7:30 ప్లేస్లో లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ టెలికాస్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ని ఏ టైంలో వేయాలనేసి మేకర్స్కి అర్థం కాలేదు. దానికోసం అనేసి ఆల్రెడీ స్టోరీ అంతా రెడీ అయిపోయి 50-60 ఎపిసోడ్లు కూడా షూటింగ్ అయితే జరిపిందంట. ఎందుకంటే సీరియల్ వచ్చిన తర్వాతే కదా ఆడియన్స్ పల్స్ పట్టుకొని నెక్స్ట్ డెవలప్మెంట్ ఎలా చేయాలి ఏమో తెలిసేది. ఇది ఇన్ఫర్మేషన్. మీకేమో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఏ సీరియల్ ఫేక్ న్యూస్లు అయితే నమ్మద్దండి. ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, యూట్యూబ్లో పెట్టారు అనేది నమ్మద్దండి. జస్ట్ 2 సీరియల్ మాత్రమే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైలో ఉన్నాయి. ఒకటి పడమర సందర్భం, లేకపోతే ముక్కు పుడక ఎండ్ ఏంటంటే పడమర సందర్భం 1 PMకి అయితే వస్తుంది. 7:30 PMలో ఉండే మేఘ సందేశం 6:30కి వస్తుంది. 6:30లో అయితే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అయితే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనుకుంటారు, మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అయ్యారంటే మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.